శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 2వ అధ్యాయమునందు 167వ శ్లోకాలని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. లబ్ధం వా ధన లబ్ధం వా స్వల్పం వా బహుళం తదా నిష్కామేనైవ భోక్తవ్యం సదా సంతుష్టమానసః. ఓ పార్వతి, జనుండెల్లప్పుడును సంతోషమును పొందిన మనస్సు గలవాడై పొందబడిన వస్తువునైనను పొందబడని వస్తువునైనను స్వల్పమైన వస్తువునైనను అధికమైన వస్తువునైనను కోరిక లేకయే అనుభవింప తగినది అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. మానవుడికి 84 లక్షల జీవరాశులలో మానవుడికి ఒక్కడికి మాత్రమే విపరీతమైనటువంటి భయభ్రాంతులు, విపరీతమైనటువంటి ఆశలు, విపరీతమైనటువంటి అహంభావములు కలిగి ఉంటుంది. ఎందుచేత మానవుడికి ఈ యొక్క తాపత్రయముల వలయములో చిక్కుకొని ఉన్న కారణంగా ఈ తాపత్ర వలయముల నుండి బయట పడలేక ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక వలయంలో కొట్టిమిట్టాడుతూ ఉంటాడు. ఇందులో నుంచి పుట్టినటువంటిదే భక్తి కూడా. ఇందులో నుంచి వచ్చినటువంటిదే విచారణ కూడా. ఈ యొక్క విచారణలో నిజము తెలుసుకున్నటువంటి వాడు ఈ సంసారాన్ని వదిలి పారిపోవాలి అని కానీ, సన్యాసం పుచ్చుకోవాలి అని కానీ, ఈ సంసారం నిజమని కానీ ఎప్పటికీ నమ్మడు. అటువంటి శిష్యుడు ఎప్పుడూ ఆనందమయుడై ఉంటాడు, ఆధ్యాత్మిక స్థితిలో ఉంటాడు. అన్నీ అనుభవిస్తూ అనుభవించే స్థానంలో ఉండడు, ప్రేక్షక స్థానంలో ఉంటాడు. వీక్షతే యోగయుక్తాత్మ అని ఉంటాడు. ఆ స్థితి కలగాలినే కాని ఈ సంసారం పైన, కర్మ త్యాగం పైన నీకు ఎలాంటి అధికారం లేదు. కర్మ ఫలత్యాగి నిష్కామ కర్మాచరణ చేస్తూ ఏమి ప్రాప్తించినా అది గురుక్షిగా భావించి గురు పాదములకు అర్పించే స్థితి కలిగి ఉండాలి. అటువంటి వాడికి రాగ ద్వేషములు దరిదాపుకు రావు. అటువంటి వ్యక్తికి ఎక్కడ ఉన్నా అక్కడే ఉంటాడు గురుస్థానములో. ఏ మాయ బందీలకు కూడా లోను కాడు అని మనకు తెలియబడుతూ ఉంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.